హాయ్ అండి. అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ఎలక్ట్రాల్ పౌడర్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్ట్రాల్ పౌడర్ అనేది జనరల్‌గా ఓఆర్ఎస్ అని కూడా అంటారు. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఎలక్ట్రాల్ పౌడర్ అనేది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండెడ్ చేసే మోస్ట్ కామన్ ఓఆర్ఎస్ పౌడర్. ఎలక్ట్రాల్ కాంపోజిషన్ వచ్చేసి సోడియం క్లోరైడ్ 0.52 grams, potassium chloride 0.30 grams, sodium citrate 0.58 grams, dextrose anhydrase 2.70 grams. ఒక సాచెట్లో 4.40 grams ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ యూజెస్ చూద్దాం. ఉపయోగాలు. ఓఆర్ఎస్ని అంటే ఎలక్ట్రాల్ పౌడర్ని మెయిన్గా మన శరీరంలో నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎలా అంటే కొన్నిసార్లు మనకి మోషన్స్ అయినప్పుడు కానీ, వామిటింగ్స్ అయినప్పుడు కానీ, వాంతులు అయినప్పుడు కానీ, ఇంకా వడదెబ్బ తగిలినప్పుడు కానీ మన శరీరంలోని నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి. అలాంటి టైంలో మనం వీక్ అయిపోతూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఈ ఓఆర్ఎస్ఎల్ అంటే ఎలక్ట్రాల్ పౌడర్ యూజ్ చేయాలి. ఎవరు ఉపయోగించాలి చూద్దాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, యాసిడ్ రిఫ్లెక్స్ అంటే మన స్టమక్లోని యాసిడ్స్ అనేవి తిరిగి ఫుడ్ పైప్లోకి వస్తాయి కదా, అలాంటి వారు ఉపయోగించాలి. ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉపయోగించాలి. మోషన్స్ ఎక్కువగా లూజ్ మోషన్స్ అవుతున్నవారు, వాంతులు అవుతున్నవారు, ఇలాంటి వారు దీన్ని తీసుకోవడం వల్ల ఇన్స్టాంట్ ఎనర్జీ అంటే తక్షణ శక్తి వస్తుంది. ఎలక్ట్రోలైట్స్ కూడా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి బీపీ అనేది తక్కువగా అవుతుంది. లో బీపీ ఉన్నవారు, ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు తీసుకోవడం కూడా చాలా మంచిది. వడదెబ్బ తాకిన వారు, కొంతమంది ఎండలో పనిచేస్తారు కదా, అలాంటి వాళ్ళు వడదెబ్బ సన్ స్ట్రోక్ వస్తుంది కదా, అలాంటి వారు, ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు, ఇంకా పీరియడ్స్ టైంలో కొంతమందికి బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది కదా, వాళ్ళ బాడీ అనేది వీక్ అయిపోతుంది. అలాంటి వారు కూడా దీన్ని తీసుకోవడం వల్ల ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. ఎలక్ట్రోలైట్స్ ఇంకా నీరు కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. ఎలా ఉపయోగించాలి చూద్దాం. ముందుగా మనం ఒక సాచెట్ని తీసుకొని ఒక 1 లీటర్ వాటర్లో కలపాలి. మొత్తం పౌడర్ని కలిపేయాలి. దాన్ని పక్కన ఉంచకూడదు, దానివల్ల అది డ్రై అయిపోతుంది. 24 hours తాగేయాలి. చిన్నపిల్లలకైతే వేడి చేసిన వాటర్లో కూల్ అయ్యాక మిక్స్ చేయాలి. 2 years లోపు పిల్లలకి 50 to 100 ml, 2 to 10 years పిల్లలకి 100 to 200 ml ఇవ్వచ్చు. అంటే హాఫ్ గ్లాస్. ఎవరు తీసుకోకూడదంటే డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడదు. తక్కువ క్వాంటిటీలో, తక్కువ మోతాదులో తీసుకోవాలి. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.